హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. సూపర్ సాటర్డే, డబుల్ హెడర్. ఓటమి అనేది ఎదురులేని పంజాబ్ అన్స్టాపబుల్గా ఆ, గెలుస్తూ ఉంది. అసలు వాళ్ళకి ఎదురు లేదు ఈ సీజన్లో ఇప్పటి వరకు. ఇకపై కూడా ఉండబోదేమో అన్న రీతిలో పర్ఫార్మెన్స్ ఇస్తున్న పంజాబ్ లాస్ట్ మ్యాచ్లో ఒక డిఫీట్ పొందినటువంటి డీసీ ఎస్ఆర్ఎస్తో వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే పంజాబ్ని ఇక్కడైనా ఆపుతారా ఢిల్లీలో, ఢిల్లీ ఢిల్లీ కోటలో ఆపుతుందా అనే ఒక ఇంటెన్షన్. కానీ ఈ ఇంటెన్షన్ మధ్యలో ఎక్కడ కూడా పంజాబ్ ఆగిపోతుంది అనే నమ్మకాన్ని అయితే ఎవరికి ఇవ్వలేకపోయారు. ఏ జట్టు ఇవ్వలేకపోయింది. అంత మంచి ఫామ్లో ఆడుతుంది పంజాబ్ ప్రస్తుతం. ప్రియాంశ్ ఆర్య కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ, కాన్లీ కానీ, వాళ్ళ బౌలర్స్ బ్రాట్లిట్ కానీ, అదేవిధంగా జాన్సన్ కానీ, హర్షదీప్ కానీ, వైశాఖ్ విజయ్ కానీ, వాళ్ళ చాహల్ కానీ స్పిన్నర్, వాళ్ళు ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూషన్ ఉంది. ప్రతి ఒక్కరి నుంచి వికెట్స్ వస్తున్నాయి, ప్రతి ఒక్కరి నుంచి కాంట్రిబ్యూషన్ వస్తుంది. వాళ్ళు అవసరమైనప్పుడు వాళ్ళ కెప్టెన్ భారీగా పరుగులు కొడుతున్నారు. వాళ్ళ మిడిల్ ఆర్డర్ స్ట్రైనిస్ కానీ వీళ్ళందరూ ఎక్కడ చూసినా వాళ్ళకి పరుగులు వస్తున్నాయి. అనుకున్న రీతిలో ఫీల్డింగ్, అనుకున్న రీతిలో బౌలింగ్ అన్నీ వర్కౌట్ అవుతున్నాయి. ఈ సీజన్లో ఫుల్ ఫ్లెడ్జ్ పర్ఫెక్ట్ ప్యాకేజ్తో ఉన్న టీం ఏదైనా ఉంది అంటారంటే అది పంజాబ్ కింగ్స్. ఆ పంజాబ్ కింగ్స్ ఇంత రీతిలో పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఢిల్లీ ఇక్కడ ఓడిస్తుంది అనే నమ్మకం అయితే ఎవరికి అంతగా లేదు. బట్ ఈ మ్యాచ్లో పంజాబ్ని ఏమైనా ఆపితే కానీ ప్లే ఆఫ్స్కి మిగతా జట్ల యొక్క అవకాశాలు అంతో ఇంతో నిలబడాలి అంటే పంజాబ్ని ఆపాలి. ఎందుకంటే ఆల్రెడీ 11 పాయింట్స్ వాళ్ళు టేబుల్లో టాప్ 1లో ఉన్నారు. ఆ తర్వాత ఆర్సీబీ నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గెలిచి వాళ్ళు 10 పాయింట్స్తో వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఇక డౌన్ ద ఆర్డర్లో ఉన్న జట్లు కొంచెం అటు ఇటుగా ఆడుతున్నటువంటి డీసీ కానీ, ఎస్ఆర్హెచ్ కానీ, ఈ జట్లు ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఇక్కడ పంజాబ్ని ఆపాలి. ఇక్కడ పంజాబ్ని ఆపలేరంటే ఆ తర్వాత పంజాబ్ని ఆపాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ 11 పాయింట్స్ ఉన్నాయి. ఇంకొక 2 పాయింట్స్ యాడ్ అయ్యాయి అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఇంకా ముందుకెళ్తారు. చాలా బీభత్సమైన ఫామ్లో ఉంటారు. ఈ ఫామ్ని కన్సిడర్ చేస్తూ డీసీ ఏమైనా ఆపుతుందా? ఎందుకంటే డీసీకి కూడా మంచి బౌలింగ్ సెటప్ ఉంది, మంచి బ్యాటింగ్ సెటప్ ఉంది. బౌలింగ్ విషయానికి వస్తే వీళ్ళకి పంజాబ్తో పోలిస్తే ఓకే తూగగలరు, కానీ బ్యాటింగ్ విషయంలో వీళ్ళు సరితూగుతారా పంజాబ్కి ఇప్పుడున్న ఫామ్ని అనేదే ఒక డౌట్. ఎందుకంటే వీళ్ళ ఓపెనర్స్ కేఎల్ రాహుల్ కానీ, అదేవిధంగా పతుంకా నిశాంక కానీ అనుకున్న రీతిలో ఒక మ్యాచ్లో పర్ఫార్మెన్స్ ఇస్తే ఇంకో మ్యాచ్లో ఫెయిల్యూర్, అలా ఇన్కన్సిస్టెన్సీగా ఆడుతున్నారు. కాబట్టి అది వాళ్ళకి డీసీని కలవరపెడుతుంది. ఆ తర్వాత వచ్చే అక్షర్ పటేల్ బ్యాటింగ్ కానీ, స్టబ్స్ బ్యాటింగ్ కానీ, మిల్లర్ కానీ వీళ్ళు ఒక కన్సిస్టెన్సీ అనేది లేదు. గత మ్యాచ్లో కూడా వెంటనే ఒకే ఓవర్లో 2 వికెట్లు 3 వికెట్లు ఇవ్వడం అనేది కూడా డీసీని చాలా ఇబ్బంది పెడుతుంది. అలా ఇవ్వకుండా వీళ్ళు ఏదైనా కన్సిడరేషన్ చేసి వీళ్ళు కాస్త పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే మాత్రం డీసీ పోటీ ఇవ్వగలరు. లేదు అంటే పంజాబ్ యాజ్ టీజ్గా అన్స్టాపబుల్ అన్నట్టుగా వాళ్ళు మరొక విక్టరీని వాళ్ళ ఖాతాలో వేసుకొని 13 పాయింట్స్తో ఇంకా స్ట్రాంగ్ అయిపోతారు. ఎందుకంటే ఆల్మోస్ట్ కొన్ని టీమ్స్ ఒక్కొక్క సీజన్లో 14 పాయింట్స్ వచ్చినా కూడా గెలిచిన టీమ్స్ ఉన్నాయి. అంటే క్వాలిఫై అయిన టీమ్స్ ఉన్నాయి. కాబట్టి నెట్ రన్ రేట్ ఇవన్నీ కన్సిడర్ చేసి ఇరు జట్ల పైన ఇతర జట్ల పైన ఆధారపడి 14 పాయింట్స్ ఉన్నప్పుడు కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళిన జట్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పంజాబ్ని ఇక్కడ అడ్డుకోకపోతే ఇక పంజాబ్కి ఎదురు లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ 7 మ్యాచెస్కి దగ్గర వస్తున్నాం అన్ని టీంలు కూడా అంటారంటే హాఫ్ సీజన్ అయిపోయింది. ఇంకా ఈ హాఫ్ సీజన్లో వాళ్ళు టాప్ 1లో ఉన్నారంటే మిగతా హాఫ్ సీజన్లో ఒక 2 మ్యాచ్లు 3 మ్యాచ్లు గెలిచిన వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోవడం కన్ఫర్మ్. ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది పంజాబ్ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోవడం. కానీ ఇక్కడ ఏమైనా వాళ్ళని అడ్డుకొని వాళ్ళని ఏదైనా బ్రేక్ ఇచ్చే అవకాశం ఢిల్లీ ఏమైనా ప్రయత్నం చేస్తుందో చూడాలి. ఢిల్లీ బౌలర్స్ కానీ బ్యాటర్స్ కానీ పూర్తి స్థాయి పర్ఫార్మెన్స్ ఇస్తే తప్ప పంజాబ్ని ఆపలేరు. ఎందుకంటే పంజాబ్ ప్రస్తుతం ఉన్న ఫామ్ పిచ్చ ఫామ్లో ఉన్నారు. గత సీజన్లో ఎలా ఫామ్లో ఉన్నారో ఈ సీజన్లో కూడా మంచి ఫామ్లో ఉన్నారు. శ్రేయస్ అయ్యర్ మంచి కెప్టెన్సీతో బ్యాటింగ్, అదేవిధంగా వాళ్ళ యొక్క ఫీల్డింగ్, ముంబై మీద ఒక హార్దిక్ పాండ్యా అని బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేసి క్యాచ్ అవుట్ కానీ ఇలాంటివి విన్యాసాలన్నీ చేస్తూ కూడా శ్రేయస్ అయ్యర్ మంచి కెప్టెన్గా, అదేవిధంగా మంచి బ్యాటర్గా సక్సెస్ఫుల్ ఇస్తున్నాడు పంజాబ్కి.
జైత్రయాత్ర కంటిన్యూ అవుతుందా లేదా చూడాలి. ఖచ్చితంగా పంజాబ్ ఇక్కడ ఆగుతుందా అనే ఆలోచన చాలా మందికి ఉంది. కాకపోతే అలా జైత్రయాత్ర ఇలాగే కొనసాగుతుంది అనిపిస్తుంది. చూడాలి మరి ఇక్కడ ఢిల్లీ ఏమైనా వీళ్ళకి కట్టడేస్తుందా? ఢిల్లీ స్పిన్నర్స్ కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఏమైనా వీళ్ళ మిడిల్ ఆర్డర్‌కి బ్రేక్‌లేసి ఆహ్, ఏదైనా ఇబ్బంది పెడతారా? వీళ్ళ బౌలింగ్ డిపార్ట్‌మెంట్ ఎంతవరకు ఇబ్బంది పెడుతుంది చూడాలి. లుంగి ఎంగిడి ఆహ్, వీళ్ళు నటరాజన్ గాని, వీళ్ళు ఎంతవరకు ఇబ్బంది పెడతారు అనేది చూడాలి. వీళ్ళు ముఖేష్ కుమార్ కొంచెం మంచి టచ్‌లో ఉన్నాడు. మంచి వికెట్స్ ఇస్తున్నాడు. ఎకానమీ రేట్ చాలా తక్కువగా ఇస్తూ బాల్స్ డాట్ చేస్తున్నాడు కాబట్టి ముఖేష్ కుమార్ గాని, నటరాజన్ గాని, అదేవిధంగా లుంగి అంగిడి గాని వీళ్ళు వికెట్స్ కన్సిడరేషన్ చేస్తూ వికెట్స్ గనుక త్వరగా ఇచ్చారు అంటే ఢిల్లీ పంజాబ్‌ని ఆపడానికి ఏమైనా అవకాశం ఉంటుంది. లేదంటే పంజాబ్ అదే పరుగులు కొడతా వాళ్ళ ఓపెనర్స్‌ని త్వరగా ఔట్ చేయాలి. ముఖ్యంగా ప్రభు సిమ్రాన్ అదేవిధంగా ప్రియాన్స్ ఆర్య వీళ్ళిద్దరిని త్వరగా ఔట్ చేశారంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ మీద, టాప్ ఆర్డర్ మీద కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ ఒకరు ఆడకపోయినా ఇంకొకరు ఆడుతూ పంజాబ్‌ని మంచి టాప్ పొజిషన్‌లో ఉంచుతుర్రు కాబట్టి ఓపెనర్స్‌ని త్వరగా ఆపాలి. ప్రియాన్స్ ఆర్యని కూడా త్వరగా ఆపాలి. మంచి సిక్సర్స్ మంచి హిట్టింగ్ చేస్తున్నాడు. ప్రియాన్స్ ఆర్య మంచి ఫామ్‌లో మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు కాబట్టి అతన్ని త్వరగా ఔట్ చేస్తే డీసీకి విజయావకాశాలుంటాయి. మరి చూద్దాం డీసీ ఇక్కడ పంజాబ్‌ని ఆపుతుందా? పంజాబ్ వాళ్ళ జైత్రయాత్రని అలాగే కొనసాగిస్తుందా? మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.